అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రీ షిరిడి సాయినాథుని కథల్లో ఈ రోజున సాయిబాబా వారు ఉప్పునీటి యొక్క బావిని మంచినీటి బావిగా ఎలా మార్చారో విందాం. శ్రీ సాయిబాబా భక్తుల్లో గోపాలరావు గోండు, దాము అన్న కాసార్ అనే వాళ్ళిద్దరు ఉండేవారు. వీళ్ళిద్దరికీ కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు, కానీ ఒక్క సంతానం కూడా కలగలేదు. బిడ్డల కోసం వాళ్ళు చాలా బెంగ పెట్టుకున్నారు. ఎలాగైతేనేం చిట్ట చివరికి శ్రీ సాయిబాబా ఆశీస్సుల యొక్క ప్రభావం వల్ల వారిద్దరూ కూడా యుక్త సంతానాన్ని పొందారు. ఆ సంతోషాన్ని పురస్కరించుకుని షిరిడీలో ఏదైనా సంబరం ఏర్పాటు చేయాలనుకున్నారు గోపాలరావు. ఆ జాతరకు గాను దాము, నిమోంకరులు చెరో జెండాని సమర్పించేందుకు సిద్ధపడ్డారు. ఆ ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడే చేయాలని అనుకున్నారు. అందుకు శ్రీ సాయిబాబా అంగీకరించడంతో అందరూ ఆ వేడుకల ఏర్పాటుల్లో మునిగిపోయారు. ఆ ఉత్సవ నిర్వాహకుడికి గాను 2-3 చిన్ని శ్రమలను ఓర్చుకొనక తప్పలేదు. షిరిడి చాలా చిన్న గ్రామం అవడం వల్ల నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. ఊరంతా కలిసి 2 బావులున్నాయి. అందులో మంచినీళ్ళ బావి ఎండాకాలంలో ఆరిపోతుంది. రెండో బావిలోని ఉప్పు నీళ్ళు. కానీ శ్రీ సాయిబాబా తమ మహిమ చేత ఏవో పువ్వులను వేసి ఆ నూతిలోని నీళ్ళని మధుర జలాలుగా మార్చారు. ఉత్సవానికి పరిసర గ్రామాల ప్రజానీకం కూడా వస్తారు కదా. అందరికీ కలిపి ఆ ఒక్క నూతి నీళ్ళు సరిపడేవి కావు. అందువల్ల తాత్యాపాటీలు చాలా దూరం నుంచి మోటాల ద్వారా నీళ్లు తెప్పించేవారు. శ్రీరామనవమి సంబరాల నిమిత్తమై తాత్కాలికాలైన సంత అంగళ్ళు తయారయ్యాయి. కుస్తీ పోటీలకి గోదాములు ఏర్పాటయ్యాయి. దాము, నిమోంకరులు సమర్పించిన 2 జెండాలను బాజా భజంత్రీలతో ఊరేగించి తీసుకుని వెళ్ళి మసీదు యొక్క 2 మూలల్లో నిలబెట్టారు. సరిగా ఆ ఉత్సవాలప్పుడే అమీర్ సర్కర్ అనే భక్తుడు మసీదులో చందనోత్సవాన్ని ప్రారంభించాడు. చందనోత్సవం అనేది గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థమై చేసే సంబరం. ఒక పెద్ద వెడల్పాటి పళ్ళెంలో చంద్రపు ముద్ద నుంచి ఆ పళ్ళాన్ని తల మీద పెట్టుకొని సాంబ్రిని వగైరా ధూపదీపాలతోనూ బాజా భజంత్రీలతోనూ ఊరేగిస్తూ మసీదుకు తెస్తారు. అక్కడ నింబారులోనూ మసీదు గోడల మీద ఆ చందనాన్ని తమ చేతులతో అద్దుతారు. ఈ జాతర కూడా శ్రీరామనవమి మేళాలోనే జరపడం ఒక వింత. పగలు హిందువుల శ్రీరామనవమి పండుగ, రాత్రి మహమ్మదీయుల చందనోత్సవం. ఎలాంటి గొడవలు కొట్లాట్లు లేకుండానే జరిపేవారు. ఈనాటికి మత కల్లాహాలతో అట్టుడికిపోతున్న ఈ దేశంలోనే ఆనాడు కూడా హిందూ ముస్లింలు పరస్పర గౌరవాదాలతో ఉత్సవాలను జరపడం కేవలం శ్రీ సాయిబాబా యొక్క మహిమేనని చెప్పక తప్పదు. ఈ 2 పండగలకి తోడుగా బాబా గోకులాష్టమిని కూడా ప్రవేశపెట్టారు. 1897లో ఇలా ప్రారంభమైన శ్రీరామనవమి చందనోత్సవాలు 1914 నాటికి ఎంతగానో విస్తరించాయి. ఆనాటికి రాధాకృష్ణమాయి అనే భక్తురాలి కృషి ఫలితంగా శ్రీ సాయి సంస్థానం ఏర్పడింది. ఉత్సవాల్లో అలంకారాలు, ఆడంబరాలు పెరిగాయి. పల్లకి, రథం, వివిధ రకాల పాత్రలు, వెండి సామాగ్రి, రజతాశ్వం, వంట సరుకులు, వర్ణపటాలు, నిలువుటద్దాలు, ఏనుగులు కూడా ప్రోగుపడ్డాయి. ప్రతి శ్రీరామనవమికి సాగే ఈ షిరిడీ సాయి సంబరములు హరికథ ఆలపించే బాధ్యత 1914 నుండి సాయి మహిమా ప్రాచారకుల్లో అగ్రగణ్యుడిగా ఉన్న దాసగణకు అప్పగించబడినది. హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి 5,000 మొదలు 7,000 మంది దాకా పాల్గొనడంతో ఆరంభమైన ఈ ఉత్సవం 1914 నాటికి 75,000 పై చిలుకు యాత్రికులు వచ్చేదాకా పెరిగింది.
ఊరు పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతున్నాయి. కానీ కరుణార్థ స్వరూపులైన శ్రీ సాయి ఫకీరు మాత్రం మారనేలేదు. ఆయన ఆ చిలుము, ఆ ముతక కఫ్ఫి, తలగుడ్డ, జోలె, తంబిరేకులు, డొక్కు తప్ప ఇతరాలను మాత్రం వాడేవారు కాదు. కపర్ది గారి కుమారుణ్ణి సాయిబాబా ఏ విధంగా కాపాడారో విందాం. శ్రీ సాయి భక్తుల్లో ప్రసిద్ధులైన వారిలో శ్రీ కపర్ది ఒకడు. అతన్నే కాపార్దే అంటూ ఉంటారు. ఒకసారి కపర్దే గారి భార్య తన చిన్న బిడ్డతో కలిసి శ్రీ సాయి దర్శనార్థమై షిరిడి వచ్చింది. కొన్ని రోజులు గడిచేసరికి ఒకనాడు వాళ్ళ పిల్లాడికి జ్వరం వచ్చింది. ఏదో మామూలు జ్వరంలే అనుకుందా తల్లి. ఎవరికీ చెప్పలేదు. మరి 2 రోజుల కల్లా జ్వరం తీవ్రమైనది. వైద్యులకు చూపించారు. వాళ్ళ కుర్రాడి శరీరం మీద పొక్కుల్ని గుర్తించి అది ప్లేగు వ్యాధి అని చెప్పారు. ఆ మాట వింటూనే శ్రీమతి కపర్ది చాలా కంగారు పడిపోయింది. ఈనాడు క్యాన్సర్లు ఎప్పుడు ఎలా భయంకర వ్యాధులుగా ఉన్నాయో అలాగే ఆనాటికి కలరా, ప్లేగులు, ఆ తదుపరి కాలంలో క్షయ చాలా ప్రమాదకరమైన రోగాలుగా ఉండేవి. ఇప్పుడు జనాభా పెరిగారు, జబ్బులు పెరిగాయి. సరే, దానికేముంది. అందువల్ల తన బిడ్డకు ప్లేగు సోకిందని తెలియగానే ఆ తల్లి హృదయం అలా కుతలమైపోయింది. రివ్వున మసీదుకు చేరి శ్రీ సాయిబాబాకు మొరపెట్టుకుంది. కాపాడు తండ్రి, కాపాడు. నా బిడ్డకి ప్లేగు సోకింది. తీవ్రమైన జ్వరంతో ఒళ్ళు పేలిపోయేలా ఉంది అని కంపించిపోతూ చెప్పింది. శ్రీ సాయిబాబా ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. అదేమిటమ్మా, నీ బిడ్డకు జ్వరమా, ప్లేగా? ఏమీ లేదు, ఊరికే మబ్బేసినట్టుంది. కాస్త గాలి వేస్తే అదే చితిరిపోతుంది. వెళ్ళు వెళ్ళు అన్నారు. శ్రీమతి కాపార్దే అవాక్కైపోయింది. తమ పాలట ప్రత్యక్ష దైవంగా ఆరాధించుకునే సాయిబాబాయే అలా అంటే ఇంకా తనకెవరు దిక్కు అనుకుంది. మరోసారి బాబాను ప్రార్థించాలనే ఉన్న ఈ లోపల కుర్రాడి కడచూపులైనా మిగలవేమోనన్న భయంతో సరాసరి తన బస వైపుకు పరుగులు తీసింది. ఆమె దీనావస్థను అదేదో సాదాసీదా విషయం అన్నట్లుగా శ్రీ బాబా మాట్లాడటాన్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయిన శ్రీ సాయి దర్బారులోని కొందరు భక్తులు ఆమె వెళ్ళిపోగానే ఆ విషయమై శ్రీ సాయిబాబాను ప్రశ్నించారు. నిన్నే నమ్ముకున్న భక్తురాలి హృదయావేదనను అంత తేలిగ్గా తీసి పారేయవచ్చునా సాయి అన్నారు. శ్రీ సాయి వారి కేసి అదోలా చూసి తీవ్రంగానే ఇలా అన్నారు. అవునయ్యా, అవును. ఆ పిల్లాడి గురించి ఆ తల్లికి ప్రేమ నేను కనలేదు కదా. నాకేమైనా ప్రేమ ఉంటుందా మరి? ఎక్కడ తమ టిక్కు సాగకపోతే నువ్వే దిక్కుంటారే కానీ ముందే నాకు చెప్పుకోవచ్చుగా. ఊహు, చెప్పరు. వాళ్ళెంతో రహస్యంగా దాచుకుంటారుంటే అవన్నీ నాకు నేనే తెలుసుకుని నేనే పరిగెత్తుకెళ్ళి సాయం చెయ్యాలి, అంతేగా. అలా అంటూనే తమ కఫీని పైకెత్తి చూడండయ్యా, చూడండి అన్నారు. తీరా చూస్తే ఆయన శరీరం మీద కోడిగురుద్దంత ప్లేగు పొక్కులు ఉన్నాయి. అది చూసి బాబా భక్తులు కంపించిపోయారు. బాబా చనువున్నవాళ్ళు బాబా అంటూ చేరువుకు వెళ్ళి తాకేసరికి ఆయన శరీరం ఏ 105 డిగ్రీల జ్వరం ఉన్నట్లుగా సలసలా కాగిపోతుంది. ఠక్కున ఆయన తన కఫీని దింపుకొని ఇలా అన్నారు. నా భక్తుల బాధలను నేనే భరిస్తానని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు మీరేం చెప్పనక్కరలేదు, నేనే భరిస్తాను. కానీ ప్రకృతికి విరుద్ధంగా మాత్రం ప్రవర్తించను. అయినా నేను తప్పు మాటేమన్నానని మబ్బేసినట్లుంది. కాసేపట్లో గాలి వేయగానే అదే చెదిరిపోతుంది అన్నాను, అంతేగా. ఇలా అంటుండగానే ఆయన ముఖంలో తీవ్రత తొలగిపోయి చిరునవ్వు చోటు చేసుకుంది. సమ్మోహనకరమైన చిరునవ్వు నవ్వుతూనే అదిగో గాలి వేసింది, మబ్బు పోయింది. ఆ తల్లి మళ్ళీ వస్తుంది, ఓర్పు ఉండాలి అంటూనే ఉన్నారు. అంతలోనే శ్రీమతి కపర్ది తన బిడ్డతో సహా వచ్చి సాయి పాదాలపై వ్రాలింది. క్షమించు సాయి, క్షమించు.
నీ మాటలు అర్థం కాక ఏదేదో అనుకున్నాను. నీకు మొరపెట్టుకుని బసను చేరేసరికి నా బిడ్డ ఆరోగ్యంగా ఆడుకుంటున్నాడు. వాడికి ప్లేగు పొక్కులు లేవు, జ్వరమూ లేదు. నా మనసుకు కమ్మిన మబ్బు నీ దయామారుతంతో తొలగిపోయింది సాయి అని ప్రాధేయపూర్వకంగా వేడుకుంది. శ్రీ సాయిబాబా పెదాలపై మందహాసం అలా ఉండగానే, పిచ్చి తల్లి, మహా అయితే 10 మంది బిడ్డలను కన్న నీకే అంత వేదన అయితే ప్రపంచంలోని ప్రాణికోటులన్నింటినీ కన్న ప్రేగు తల్లి నాది. నా బిడ్డల గురించి నాకు తెలియదా? దిగులు పడకు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అని ఊరడించారు. ఆ దృశ్యాన్ని చూసిన దర్బారులోని భక్తులందరి కన్నులు చెమ్మగిల్లాయి. అనుమానాలు అగ్గిపెట్టెలు ఆయన దయాద్ర వసంత వర్షంలో నిమ్ముకుపోయాయి. ఇటువంటి లీలలు మనకు తెలిసిన మేరకు మనం చెప్పుకోవడమే కానీ మనకు తెలియని అనేక దివ్యలీలలు ప్రదర్శించారు శ్రీ సాయిబాబా వారు. ఆశ్రయించిన వారిని, అందుబాటులో ఉన్న వారిని ఆదుకోవడం మాత్రమే కాదు, ఎక్కడో బహు దూరంలో ఉన్న బాధితులను కూడా సంరక్షించేవారాయన. సుదూర భక్తరక్షణం బాబావారు ఏ విధంగా చేశారో విందాం. ఒకానొక దీపావళి రాత్రి శ్రీ సాయిబాబా చలికాగుతున్నట్లుగా ధునికి చాలా దగ్గరగా కూర్చుని ఉన్నారు. చుట్టూ శ్యామ, మహల్స, భాగోజీ, మాధవరావు వంటి భక్తులు ఆయనను పరివేష్టించి కూర్చుని ఏదో లోకాభిరామాయణం చెబుతున్నారు. శుద్ధ ఆత్మాభిరాములైన శ్రీ సాయిబాబా ఆహాహా అంటూ అవన్నీ వింటున్నట్లుగానే ఉన్నారు. మధ్య మధ్యలో ధునులో కట్టెలు వేస్తూనే ఉన్నారు. అంతలోనే శ్రీ సాయిబాబా హఠాత్తుగా కట్టెల బదులు తమ చేతిని ధునులో ఉంచారు. భయపడకు భయపడకు అంటూనే ఆ ధునిని అట్టడుగు నుంచి తిరిగి ఎత్తిపోశారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోతూ ఆయన చేతిని బయటకు లాగారు. వాళ్ళ హడావిడి మధ్య శ్రీ సాయి నవ్వుతూనే, ఏమిటి కంగారు, ఏమైందని అని వాళ్ళని మందలించారు. కానీ అప్పటికే బాబా చేయి బాగా కాలిపోయింది. ఆ కాల్పును చూసిన శ్యామ తట్టుకోలేక, భగవాన్ ఇదేమిటి అన్నారు. కాల్పులను చూపిస్తూ శ్రీ సాయిబాబా వదనంలో జగన్మోహనకరమైన చిరునవ్వు అలాగే ఉంది. ఏమైంది? కాల్పులని పోతావేమిటి అమాయకుడా? కాల్పులను చూసి వెళ్ళిపోతావా? పెద్ద పులిని చూసినట్లు వణికిపోతావేమిటి అమాయకుడా? ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక పల్లెలో మహాపతివ్రతమైన ఒక కుమ్మరి వనిత తన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కొలుముతెత్తిని ఒత్తుతుంది. అంతలోనే ఆమె భర్త పిలవడంతో తన ఒళ్ళోను ఉన్న పిల్లాన్ని మరిచి చిరునవ్వున లేచి లోపలికి వెళ్ళబోయింది. ఆ తల్లి తన కంగారులో చూసుకోలేదు. కానీ ఒళ్ళో ఉన్న పిల్లాడు కాస్త కొలుములో పడ్డాడు. వాడిని కాపాడడం కోసమే నేను నా చేతిని కొలుములో పెట్టి వాడిని బయటకు తీశాను. మొత్తం మీద ఆ పిల్లాడు క్షేమంగా ఉన్నాడు. అదే 10,000 అన్నారు. శ్రీ సాయిబాబాను ఎంత అవతార పురుషుడిగా విశ్వసించినా ఇక్కడ ధునిలో చెయ్యి కాల్చుకుని ఎక్కడో బిడ్డను రక్షించానటం ఏమిటని అక్కడ వాళ్ళు అనుమానించారు. కానీ మరుసటి వారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కుమ్మరి దంపతులు తమ బిడ్డను శ్రీ సాయి పాదాల వద్ద ఉంచి, బాబా, మా మతిమరుపు వల్ల మంటల పాలైన మా బిడ్డను నీ చేత్తో తీసి మాకు అప్పగించావు. నీ మేలు మరిచిపోలేం సాయి అంటూ భక్తి పారవస్యంతో కన్నీరు మున్నీరుగా పిలవడంతో శ్రీ సాయి చేయి కాల్చుకుని చెప్పిన ఉదంతాన్ని అక్కడ వాళ్ళంతా నమ్మక తప్పలేదు. కన్న తల్లి అయినా తన ఒడిలో బిడ్డని మర్చిపోతుందేమో కానీ తన భక్తులను మాత్రం శ్రీ సాయి ఏనాడు ఉపేక్షించరు. కన్న తల్లి కన్నా వాత్సల్యపూరితులైన శ్రీ సాయి సదా మనను రక్షించుటగాక. భక్త కాశీని బందిపోటుల నుండి బాబా ఏ విధంగా కాపాడారో విందాం. ఒకానొకసారి శ్రీ సాయి భక్తుడైన కాశీ అడవిదారిన వెళ్తూ ఉండగా కొందరు బందిపోట్లు అతని మీద పడి దాడి చేశారు. వాళ్ళ చేతిలో కాశీ ఓడిపోతూ ఉండగా
అక్కడ శ్రీ సాయి ప్రత్యక్షమయ్యి అతన్ని ఉత్సాహపరిచి ధైర్య సాహసాలను కలిగించి బంతిపోటులను తరిమివేసేలా చేశారు. కానీ ఈ ఘటన జరిగినప్పుడు శ్రీ సాయి షిరిడీ మసీదులోనే ఉన్నారని తెలిసి కాశీ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శ్రీ సద్గురు సాయిబాబాకు అతి చేరువైన భక్తుల్లో శ్రీ నానా చందోద్కర్ ఒకడు. అతడొక నడివేసవిలో హరిశ్చంద్ర గట్టు మీదుగా ఉద్యోగరీత్యా ఏదో కార్యం మీద పర్యటనకు బయలుదేరాడు. ఎండ మండిపోతూ ఉంది. విపరీతమైన దాహంగా ఉంది. ఆ ప్రయాణం అతడు ఒంటరిగా చేస్తున్నాడు. మరొక గంట ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకుంటే అతని అడుగులకు మొడుగులొత్తేందుకు ఎందరో సేవకులు నిరీక్షిస్తూ ఉన్నారు. కానీ ఇంకొక 5 నిమిషాల పాటు ప్రయాణించడమైనా అతని వల్ల సాధ్యం కావటం లేదు. దాహంతో అతని నోరు పూర్తిగా ఆర్చుకుపోయింది. అతని గుర్రం కూడా ఆ ఎండలో అడుగు ముందుకు వేయగలిగే స్థాయిని కోల్పోయింది. ఆ తపనానికి తట్టుకోలేని నానా గుర్రం మీద నుంచి దిగి చేరువలోని అతి రాతిగట్టు మీద వెళ్ళకిలా పడిపోయాడు. పైనుండి ఎండ, లోపల ఎడతెగని దాహం. విశ్రమించిన రాతిగట్టు యొక్క వేడికి వెన్ను కాలిపోతూ ఉంది. అయినా కదల్లేని అసహాయ స్థితి అతనిది. అటువంటి ప్రాణవాసన వేళలో అతనికి సాయిబాబా గుర్తుకు వచ్చారు. కష్టంలోనే కదా భగవంతుడు గుర్తుకు వచ్చేది. అలా శ్రీ బాబా స్ఫురించిందే తడువుగా అలనాడు ముసలి నోటబడి విష్ణువును ప్రార్థించిన గజేంద్రునిలాగా ఉన్న ఓపికను అంతటినీ పోగు చేసుకుని, హే ఆపద్బాంధవ, అనాథరక్షక, షిరిడీవాస, సాయినాథ, ఓ ఆతత్రాయణ పరాయణ, నన్ను రక్షించు, కాపాడు, నువ్వు తప్ప గతిలేని వాడిని, నువ్వంటూ సత్యమైతే నన్ను కాపాడవయ్యా సాయిబాబా అని ప్రార్థించుకున్నాడు. అంతే. అదే సమయానికి షిరిడీలో దర్బారు తీరు ఉన్న బాబా తమ 2 చేతులను శంఖంలా మలచి పూరించబోతూ ఆగిపోయారు. ఎవరైనా సజ్జనులు మరణించేటప్పుడు శ్రీ సాయిబాబా అలా ఉత్తుత్తి శంఖాన్ని హృదయావతారంలో పూరించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి అలా పూరించబోయిన శంఖాన్ని అర్ధాంతరంగా ఆపివేయడంతో ఏం జరిగింది బాబా అంటూ దర్బారులోని వారంతా ఆత్రంగా ప్రశ్నించసాగారు. జవాబుగా శ్రీ సాయిబాబా చిరునవ్వు నవ్వుతూ, నాన్న చచ్చిపోబోతున్నాడు, అందుకోసమే శంఖం పట్టాను, కానీ బ్రతికించమని నన్నే ప్రార్థిస్తున్నాడు, అందుకే శంఖం ఆపేశాను, నన్ను ప్రార్థించిన వాళ్ళని నేను చావనియ్యను అని గబగబా మసీదు అరుగు మీదకు వెళ్ళి భయపడకు అని చెప్పి తిరిగి దర్బారులోనికి ప్రవేశించి తాత్కాల సంభాషణతో మునిగిపోయారు. అక్కడ హరిశ్చంద్రగట్టు మీద మరో కాసన్ని క్షణాల్లో ప్రాణాలు పోతాయనే స్థితిలో ఉన్న నానా దగ్గరకు హఠాత్తుగా ఒక బిల్లుడు వచ్చి, భయపడకు, నీ వెన్ను క్రింద రాతిగట్టు అడుగునే చల్లటి నీటి జల ఉంది, త్రాగు అనేసి వెళ్ళిపోయాడు. ఆ బిల్లుడా చెప్పి కదలమే తడవుగా ప్రాణావసాన స్థితిలో ఉన్న నాన్న వెంటనే లేచి అక్కడి రాళ్ళను తొలగించి చూశాడు. ఆశ్చర్యం, నిజంగానే మంచినీటి చలం ఉంది. ఆత్రంగా ఆ నీరు త్రాగి ప్రాణాలు నిలుపుకున్నాడు నాన్న. అనంతర కాలంలో అతను బాబాను దర్శించినప్పుడు శ్రీ సాయిబాబా, ఏమయ్యా నాన్న, అంతటి ఎండలో హరిశ్చంద్రగట్టు మీద అలానే ప్రయాణం చేయటం, సమయానికి నీ పిలుపు నా చెవిన పడింది కాబట్టి సరిపోయింది, లేకుంటే కాని కబురు వినాల్సి వచ్చేది కదా. ఇంతకీ రాళ్ళ క్రింద చలమలో నీళ్లు బాగున్నాయా అని అడగడంతో ఆనాడు తనకు కనిపించిన బిల్లుడు బాబాయే తప్ప ఇతరుల కారని తెలుసుకుని కృతజ్ఞతతో పులకరించిపోయాడు నాన్న. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని బాబా చేసిన అద్భుతమైన లీలలను విందాం. శ్రీ సాయినాథుని యొక్క షిరిడీ సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.